హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడిని ఈజీ మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే గోంగూర, పచ్చిమిర్చి, కరివేపాకు అనేవి తీసుకుంటున్నాను. ఒక ప్యాన్ అయితే పెట్టేయండి. ప్యాన్లో కొంచెమే ఆయిల్ వేసుకోండి. అందులో పచ్చిమిర్చి అనేది వేయించుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. వేసుకొని దూరగా వచ్చే వరకు వేయించుకోండి. సిమ్ములో అయితే పెట్టేయండి. సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి. పెద్దగా పెడితే మీదికి వచ్చి పడుతుంది ఆయిల్ అనేది. ఈ టిప్స్ ఫాలో అయితే అవ్వండి. గోంగూర పచ్చడి అనేది ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా నేను దూరగా వేయించుకున్నాను. సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి. అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. మరియు కొంచెం జీలకర్ర అనేది వేసుకోండి. వేసుకొని బాగా అయితే కలపండి. ఇందులోనే గోంగూర కూడా వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ గోంగూర వేసుకుంటున్నాను పైనుంచి. పైనుంచి సాల్ట్ అనేది వేసుకోండి. వేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకోండి. నాకు ఇక్కడ మగ్గడం అయితే స్టార్ట్ అయింది. ఇలా తిప్పి వేసుకోండి. ఇక్కడ పక్కన రోల్ అనేది కడుక్కొని ఉంచుకుంటున్నాను. రోల్ అయితే రోల్, లేకపోతే మిక్సీలో అయినా పట్టేసుకోండి. ఇందులో అయితే టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా మగ్గడం అనేది అయింది నాకు. ఇవి వాటర్ అంతా సపరేట్ కావాలి. వాటర్ అంతా గోంగూరని గుంజుకోవాలి. వాటర్ లేకుండా చేసుకోండి. వాటర్ పోయే వరకు అలానే కలుపుకుంటూ ప్లేట్ పెట్టేసుకొని మగ్గనివ్వండి. కింద అనేది మాడిపోవాలి. కింద మాడిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇలా మాడనిచ్చాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా అయితే చేయండి. కింద మొత్తం ఇలా గీక్కొని వేసుకోండి. అదే ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఇలానే గోంగూర పచ్చడి అనేది రెడీ చేసుకోండి. ఇక్కడ నేను ఉల్లిపాయ అనేది తీసుకుంటున్నాను. ఉల్లిగడ్డ అనేది తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోండి. గోంగూర వేసుకోకండి. ఫస్ట్ పచ్చిమిర్చి నూరుకున్న తర్వాతకి గోంగూర వేసుకోండి.
ఇలా పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నాను. రోల్లో పచ్చడి అనేది దంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు అనేది నూరుకుంటున్నాను. ఇలా మెత్తగా అయిన తర్వాతకి గోంగూర వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోకూడదు. ఇప్పుడు వేసుకుంటే పచ్చిమిర్చి అనేవి మెత్తగా కావు. చూడండి ఫ్రెండ్స్ ఎలా మెత్తగా అయితే అయిందో. ఇలా మెత్తగా అయిన తర్వాతకి గోంగూర అనేది వేసుకోండి. కింద మాడిపోయింది మొత్తం, పైనుంచి వేసుకోండి గీక్కొని. అదే ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వేసుకొని నూరుతున్నాను. మెత్తగా నూరుకోండి. ఏ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియోస్ అనేవి చూస్తారు. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే పచ్చళ్ళు నూరడం రాదో, కర్రీస్ చేయడం రాదో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు చూసుకొని నేర్చుకుంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా తీసుకొని దంచుకోండి. రోల్లో దంచుకోవడం వల్ల, నూరుకోవడం వల్ల ఎంతో టేస్ట్ అనేది ఉంటుంది. మీకు వీలైనంత వరకు రోల్లోనే నూరుకోవడానికి ట్రై చేసుకోండి. తాలింపు వేసుకునే వాళ్ళు తాలింపు వేసుకోండి, లేదంటే ఇలానే తినండి. తాలింపు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. పక్కకైతే తీసుకోండి ఒక ప్లేట్లో పచ్చడిని. ఇప్పుడు తాలింపు కావాల్సినవి చూద్దాం. ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ ఇలా నూరుకొని వేసుకోండి. అలాగే తాలింపు గింజలు, పసుపు, ఆయిల్, ఒకవేళ సాల్ట్ సరిపడకపోతే సాల్ట్ వేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోండి సరిపడంత. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఎండుమిర్చి అనేది వేసుకోండి. చూడండి ఇక్కడ ఎండుమిర్చి వేసుకోండి. అలాగే తాలింపు గింజలు వేసుకోండి. అవి వేగాక
ఎల్లిగడ్డ అనేది వేసుకోండి. అవి ఎర్రగా వచ్చాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాతకి పసుపు అనేది వేసుకుంటున్నాను. కలుపుకుంటున్నాను. ఇప్పుడు పచ్చడి నూరు పెట్టుకున్నది వేసుకోండి అందులోకి. ఇలాగే సింపుల్గా పచ్చడిని నూరుకోవచ్చు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. పచ్చడి అనేది రెడీ అయింది. రోటీలోకైనా అన్నంలోకైనా ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి. కర్రీస్ వండడం రాని వాళ్ళకి, పచ్చళ్ళు వండడం రాని వాళ్ళకి ఎంతో యూజ్ అయితే అవుతుంది ఈ వీడియో. కామెంట్స్లో ఏ రెసిపీస్ కావాలన్నా ఆ రెసిపీస్ మీకు షేర్ చేశాను. మీకు సరిపడంత సాల్ట్ వేసుకోకపోతే ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. చూడండి ఫ్రెండ్స్, రోటీ పచ్చడి అనేది ఎలా ఉందో. బాయ్.